Hi friends, welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. హలో అండి, ఈరోజు వీడియోలో సేమ్ ఆరి వర్క్ మాదిరిగానే నార్మల్ నీడిల్తో మిర్రర్ వర్క్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఆల్రెడీ 2-3 డిజైన్స్ చూపించాను సింపుల్గా మిర్రర్ వర్క్ చేసుకోవడం. దానికన్నా ముందు మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడే వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫస్ట్ నేను లోడ్ స్టిచ్ కోసం ఇలా పైపింగ్ తీసుకుంటున్నానండి. ఇది మన నెక్ ఎంత ఉందో అంత చూసుకుని తీసుకోండి. పైపింగ్ అనేది ఇది కొంచెం లావుగా ఉండేదే తీసుకోండి. అండ్ ఇది ఇచ్ థ్రెడ్ అండి, శారీ కలర్ నేను తీసుకున్నాను. దీన్ని పైపింగ్ థ్రెడ్కి ఫస్ట్ నేను ఇక్కడ ఇలా గ్లూ అప్లై చేసేస్తున్నాను. గ్లూ అప్లై చేసి ఇచ్ థ్రెడ్ నేను 4 పేటల కింద తీసుకున్నానండి. ఇలా 4 లేయర్స్ కింద తీసుకున్నాను. దీన్ని మనం ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా రోల్ చేసుకోవాలి, అంటే పైపింగ్ దానికి చుట్టుకోవాలి. ఇలా కొంచెం కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ లెఫ్ట్ హ్యాండ్తో పైపింగ్ని తిప్పుకుంటూ రైట్ హ్యాండ్తో థ్రెడ్ అనేది పట్టుకుని ఇలా రోల్ చేసుకోవాలండి. మొత్తం ఇక్కడ గ్యాప్ అనేది లేకుండా కొంచెం కొంచెమే గ్లూ అప్లై చేసుకోండి. మొత్తం ఒకేసారి కాకుండా ఇలా గ్లూ అప్లై చేసుకుని గ్యాప్ అనేది లేకుండా ఫిల్ చేసుకోండి మొత్తం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపించిన విధంగా పైపింగ్ని తిప్పుకుంటూ థ్రెడ్ అనేది రోల్ చేసుకోండి. ఇప్పుడు నెక్కి నేను గ్లూ అప్లై చేశానండి. తర్వాత ఈ పైపింగ్ థ్రెడ్ని నేను పేస్ట్ చేస్తున్నాను. నెక్ పక్కనే కాకుండా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ వదిలేసి గ్లూ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకుని ఇది పేస్ట్ చేసుకుంటున్నాను. ఇది డ్రై అయిన తర్వాత పైపింగ్ పక్కన అటు ఇటు కూడా గ్లూ అప్లై చేసుకుని స్టోన్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ బాల్ చైన్ కానీ షుగర్ బీడ్స్ని కానీ స్టిచ్ చేసుకోవచ్చండి. సో ఇక్కడ నాకు శారీ కలర్ ఎల్లో కాబట్టి నేను స్టోన్ చైన్ అనేది తీసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్, మీడియం సైజ్ మిర్రర్స్ని తీసుకున్నానండి. ఇక్కడ 1 ఇంచ్ డిస్టెన్స్లో నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. మార్కింగ్ చేసుకున్న ప్లేస్లో గ్లూ అప్లై చేసుకుని మిర్రర్స్ అనేవి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి గ్లాస్ మిర్రర్స్ కాదండి, ప్లాస్టిక్ మిర్రర్స్ ఇవి. సో వీటిని ఇలా బార్డర్కి 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా కూడా అన్నీ నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిర్రర్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ సిల్క్ థ్రెడ్ని 12 లేయర్స్ అంటే 6 పేటల కింద వేస్తే 12 పేటలు వస్తాయి కదండి. సో అలా తీసుకున్నాను నేను సిల్క్ థ్రెడ్ని. మీరు ఇచ్ థ్రెడ్ అయితే 2 లేయర్స్ కింద తీసుకోండి. నేను మిర్రర్ చుట్టూ ఇలా 5 డాట్స్ అనేవి పెట్టుకున్నాను, చూసారా? 5 లైన్స్ పెట్టుకున్నాను. సో ఒక లైన్ పైనుంచి మిర్రర్ నీడిల్ అనేది తీసుకుని సెకండ్ లైన్ దగ్గరికి నీడిల్ అనేది కిందకి దించేస్తున్నాను. మళ్ళీ దీని పక్క నుంచి నీడిల్ అనేది తీసుకుని థర్డ్ లైన్ దగ్గరికి నీడిల్ తీసుకున్నాను కిందకి. మళ్ళీ దీని పక్క నుంచి వెనక నుంచి నీడిల్ అనేది తీసుకోవాలండి. 4th లైన్ దగ్గరికి నీడిల్ అనేది తీసుకుంటున్నాను. సేమ్ మళ్ళీ దీని వెనకాల నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. 5th లైన్కి నీడిల్ దించేసుకోవాలి. మళ్ళీ దీని వెనకాల నుంచి నీడిల్ తీసుకుని ఫస్ట్ లైన్ పక్క నుంచి తీసుకోవాలి. చూసారు కదా, ఇలా మిర్రర్ చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైన్ మధ్యలో నుంచి నీడిల్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైన్ మధ్యలో నుంచి నీడిల్ తీసుకుని పక్క లైన్ మధ్యలో నుంచి నీడిల్ అనేది కిందకి దించేసుకోవాలి. సేమ్ అంతేనండి. మళ్ళీ నీడిల్ తీసుకోవడం, పక్క లైన్ మధ్యలో నుంచి నీడిల్ కిందకి దించేసుకోవాలి. ఇలానే మిర్రర్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మన నీడిల్ తీసుకునేటప్పుడు లైన్ వెనకాల నుంచే తీసుకోవాలండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, లైన్ వెనకాల నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి. ఇలా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ అనేది ఎక్కడైనా పైకి తీసుకుని ఇలా
థ్రెడ్ని ఇలా పెట్టుకోవాలండి. థ్రెడ్ని ఇలా పెట్టుకుని నీడిల్ అనేది థ్రెడ్ పైనుంచి తీసుకోవాలి. దారాన్ని ఇలా పక్కగా పెట్టుకుని సూదిని దారం పైనుంచి తీసుకురావాలి. అప్పుడు మనకి అక్కడ నాట్ అనేది పడుతుందండి. మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నాను, అందుకే స్లోగా. మీరు ఇలా తంబుతో బటన్ వేలుతో ఇలా థ్రెడ్ని ఇలా పక్కకు పెట్టుకుని నీడిల్ అనేది థ్రెడ్ పైనుంచి తీసుకోండి. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వేలుతో ఇలా థ్రెడ్ని కిందకి పట్టుకుని నీడిల్ థ్రెడ్ పైనుంచి తీసుకోండి. ఇలానే మొత్తం మిర్రర్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీడిల్ అనేది కిందకి తీసుకుని నాట్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా, మిర్రర్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ మిర్రర్ చుట్టూ కూడా నేను బీడ్స్ని స్టిచ్ చేస్తున్నానండి, షుగర్ బీడ్స్ని. దానికోసం నార్మల్ నీడిల్ తీసుకుని ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని బీడ్స్ ఎక్కించేసుకుని గ్లూ అప్లై చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి మిర్రర్ చుట్టూ కూడా. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్ బీడ్లోంచి నీడిల్ అనేది కిందకి దించేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత వీటికి సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోవాలండి. 3 షుగర్ బీడ్స్ని వదిలేసి సపోర్ట్ నోట్ అనేది వేసుకోండి. ఇలానే అన్ని మిర్రర్స్కి కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇవి స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మిర్రర్కి ఆ పక్కన ఈ పక్కన కూడా ఇలా గ్లూ అప్లై చేసుకోవాలి. వీటి ప్లేస్లో స్టోన్ బేస్ ఉంటుంది కదండి, నేను వాటిని పేస్ట్ చేస్తున్నాను. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఇచ్ థ్రెడ్ తీసుకుంటున్నానండి. దీన్ని 2 పేటల కింద ఇచ్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నుంచి నీడిల్ అనేది పైకి తీసుకుని ఇలా నీడిల్లోకి 3 టైమ్స్ని దారాన్ని పైకి తీసుకుని ఇలా కిందకి వేసేసుకోవాలి. ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇలా దారాన్ని నీడిల్ పైకి 3 టైమ్స్ టర్న్ చేసుకుని నీడిల్ కిందకి దించేసుకుంటే అక్కడ నాట్ అనేది పడిపోతుంది. దీన్ని ఫ్రెంచ్ నాట్స్ అంటారు కదండి. ఇలా నీడిల్ తీసుకుని నీడిల్కి దారాన్ని 3 సార్లు ఇలా తిప్పుకుని నీడిల్ అక్కడే కిందకి దించేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. అలానే ఇక్కడ మన బోర్డర్కి పైపింగ్ అది పేస్ట్ చేసాం కంటే దానికి కూడా సపోర్ట్ నోట్స్ అనేవి వేసుకోవాలండి కన్ఫామ్గా. స్టోన్ చైన్కి దానికి కూడా వేసుకోవాలి. సో అంతేనండి, చూసారా, నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలానే హ్యాండ్స్కి కూడా సేమ్ బార్డర్ యూస్ చేసి అక్కడక్కడ మిర్రర్స్ని స్టిచ్ చేశాను నేను. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సేమ్ ఆరీ వర్క్ మాదిరిగానే మిర్రర్ వర్క్ని స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.